హలో ఫ్రెండ్స్, నేనైతే ఒక పుణ్యక్షేత్రానికి అయితే బయలుదేరిన. ఈ యొక్క క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటో చెప్పాలనే ఇంటెన్షన్తో అయితే నేను బయలుదేరిన ఫ్రెండ్స్. ఈ యొక్క క్షేత్రం పేరు వినగానే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, పిల్లలు కాని వారికి పిల్లలయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి క్షేత్రానికి మీకు చూపిద్దామన్న ఇంటెన్షన్తో నేనైతే బయలుదేరిన ఫ్రెండ్స్. ఈ యొక్క క్షేత్రం ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది వరదవెల్లి గ్రామంలో ఉంటుంది. ఇదే శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్. దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయుడు ఎవరు ప్రతిష్ఠించింది కాదు. పెళ్లి, సంతానం, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి కోరికలున్న విద్యా, ఉద్యోగం మీకు ఎలా జరుగుతుంది. ఇక పొద్దున్న 8 నుంచి డిసెంబర్లో ఈ దత్త జయంతి కార్యక్రమం నిర్వహిస్తాం. ఒక 3 రోజులు. ఫ్రెండ్స్, నేనైతే మా ఊరు నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయినా. నేను స్టార్ట్ అయిన తర్వాత మన చుట్టుపక్కల మొత్తం పొగ మంచిగా ఉంది. మా ఊరు నుంచి డైరెక్ట్ బద్దిపల్లి వెళ్ళిన. బద్దిపల్లి నుంచి డైరెక్ట్ బావుపేట్. మనం ఈ పొలాలన్నీ బద్దిపల్లి బావుపేట మధ్యలో ఉన్నాయి. ఇది బావుపేట్. మనం బావుపేట నుంచి నేరుగా మనకు సిరిసిల్ల పోయే రూట్కి వెళ్ళాలి. ఇది మా బావుపేట నుంచి నేనైతే నేరుగా ఇది మనకు రాజన్న సిరిసిల్లకు మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు గుండా నేను మా దోస్తు ఇద్దరం కలిసి అయితే ఈ యొక్క క్షేత్రానికి అయితే పోతున్నాం. ఆ క్షేత్రం చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మనం వెళ్తుంటే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం అది చూస్తూ వెళ్తున్నాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు రూట్స్ చాలా బాగుంది. మనకు ఈ రూట్లో బస్ సౌకర్యం చాలా బాగుంటుంది. నేరుగా మేమైతే వెళ్ళాం. వెళ్ళే దారిలో అక్కడక్కడ మాకు బస్సులు అయితే కనబడ్డాయి. మనం ఇది చూస్తుండే ఇది వెంకట్రావుపల్లె నుంచి నేరుగా మనం కొదురుపాక వెళ్ళాలి. మనం కొదురుపాకలో వెళ్తుంటే ఇక్కడ ఒక 3 టెంపుల్స్ అయితే కనబడ్డాయి. ఇవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇది మనం ఈ టెంపుల్ చూస్తున్నాం, పూర్తి అవుతుంది కావచ్చు. ఈ నుంచి డైరెక్ట్ మనం వరదవెల్లి వెళ్ళే దారిలో ఉన్నాం. మనకు ఆ టెంపుల్కి రూట్ ఇది. ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాం. ఇది మనకు మిడ్ మానేర్ నుంచి అయితే నేరుగా అక్కడికి వెళ్ళాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. అసలు ఎర్లీ మార్నింగ్లో నేను వెళ్ళాను, చాలా బాగుంది. మనకు నేను వెళ్ళేసరికి సన్లైట్స్తో చాలా లేదు, కానీ సూపర్ ఉంది. మనకి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇటు దాకా వెహికల్స్ వెళ్ళి అంచెలు కొంచెం ముందుకు వెళ్తే ఇది ఇక్కడ బోట్ సౌకర్యం ఉంటుంది. మనకు ఈచ్ 150 రూపీస్. ఒక వ్యక్తికి 150 రూపాయలు తీసుకుంటారు మనకు ఆ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే. చాలా దాదాపు ఇక్కడ 7 మెంబర్స్ అయితే ఉంటారు. 7 మెంబర్స్తోనైతే మనకు టెంపుల్కు రీచ్ అవ్వచ్చు. మనం ఇక్కడ నుంచి అయితే మేము మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళారు. వాళ్ళు ఆ టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేసారు. నెక్స్ట్ మేము వెళ్ళాలి. మనకైతే అసలు నేను ఫస్ట్ టైం ఈ నేచర్ని అయితే మనకు ఏదైతే ఈ మిడ్ మానేర్ ఉందో ఈ లొకేషన్ అయితే షూట్ చేయడం ఫస్ట్ టైం. చాలా బాగుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మేము సుధా ఈ యొక్క బోట్ నేను ఫస్ట్ టైం అయితే బోట్ ఎక్కిన. చాలా హ్యాపీగా ఫీల్ అయినా, చాలా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంది. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళండి. సన్ మనకు మార్నింగ్ టైంలో అయితే చాలా బాగుంది. మనం చూడండి చుట్టుపక్కల వాటరు, అసలు ఈ అట్మాస్ఫియర్ అయితే ఎంత బాగుందంటే మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ఎంజాయ్ చేయండి. ఈ టెంపుల్స్తో అంత బాగుంటుంది. మేము ఈ బోట్లో వెళ్తుంటే అసలు హ్యాపీనెస్ ప్రతి మినిట్ నేనైతే ప్రతి సెకండ్స్తో ఎంజాయ్ చేసిన. అంత బాగుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. అంత నేచురల్గా ఉంటుంది. మధ్యలో ట్యాంక్కి చూడండి. నేను మా ఫ్రెండ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినామని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇది చూసుకుంటూ నేను నేరుగా మనం టెంపుల్కు రీచ్ అవుతున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ నేరుగా టెంపుల్ పైకి వెళ్ళాలి. ఇక్కడ మనకైతే ఆగే ఉంది. ఈ మెట్ల దారి గుండా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనం పైకి వెళ్ళాలి. అదేంటంటే ఇక్కడి నుంచి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నేను నడుచుకుంటూ వెళ్ళాం. మనం ఎప్పటి నుంచో వేసినాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వరదవెల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇది. ఈ యొక్క టెంపుల్ యొక్క గొప్పతనం, ఈ టెంపుల్ యొక్క విశిష్టత, ఇక్కడ దీన్ని స్వయంభూగా వెలిసిన టెంపుల్ ఇది. ఈ యొక్క టెంపుల్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ మనం ఈ యొక్క క్షేత్రం విశిష్టత ఏంది అనేది మీకు చెప్పాలనే ఇంటెన్షన్తో వచ్చిన. చాలా అంటే చాలా బాగుంది ఈ యొక్క టెంపుల్. ప్రతి పౌర్ణానికి స్పెషల్గా జరుగుతుంది. అదేవిధంగా దత్త జయంతి రోజు
మనకు డిసెంబర్లో జరిగే దత్త జయంతి రోజు ఇంకా వైభవంగా జరుగుతుంది. ఇక్కడికి చాలామంది సేవకులు వస్తారు. ఇలాంటి టెంపుల్ మనం మన తెలంగాణలో దాదాపు నాకు తెలిసి నేనైతే చూస్తున్నా ఇది స్వయంభూ టెంపుల్. చూడండి స్వామివారిని ఎంత బాగున్నాడో. చూస్తే మీకు అసలు ఆ సంతోషాన్ని ఆ యొక్క మూమెంట్ ఎంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్. నేనైతే అక్కడికి వెళ్ళిన చాలా బాగుంది. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఒకసారి అయితే మన లోపలికి నేనైతే వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసిన. నేను స్వామివారి చుట్టూ నాకన్నా ముందు ఉన్న భక్తులు నేను కలిసి స్వామివారి ప్రదక్షిణ చేసినాం. ఇక్కడ సత్యనారాయణ వ్రతంతో చేస్తారట. దాదాపు అయితే ప్రదక్షిణతో చాలా బాగా అనిపించింది నాకు. నేను ఫస్ట్ టైం ఈ యొక్క స్వామివారి ప్రదక్షిణ చేస్తున్నా. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే ఈ యొక్క ప్రదక్షిణ అయితే చేసినాం 5 times. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఈ యొక్క క్షేత్రం. మనం నేనైతే నడుచుకుంటూ పోతుంటే ఈ క్షేత్రాన్ని షూట్ చేసుకుంటూ ఫ్రెండ్స్ మంచి ఒక డివోషనల్ మూమెంట్ అయితే నాకు అనిపించింది. నేను మంచిగా ఎంజాయ్ చేసిన. మీరు కూడా ఈ యొక్క క్షేత్రాన్ని వెళ్ళి ఆ క్షేత్రం యొక్క గొప్పతనం తెలుసుకొని చూడండి. ఆ స్వామివారిని యొక్క మీకు చూపిస్తున్నా. ఆ స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. స్వామివారి పాదాలు ఇవి చూడండి. స్వామివారి పాదాలు దర్శించుకోండి. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. స్వామివారి ఇక్కడ స్వయంభూ ఎల్చిరు. ఈ యొక్క చరిత్ర, అసలు ఈ యొక్క టెంపుల్ చరిత్ర ఎట్లుంటుంది, దీని యొక్క హిస్టారికల్ మూమెంట్ ఏందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క క్షేత్రాన్ని మీరు కుటుంబ సమేతంగా స్వామివారిని చూడండి ఫ్రెండ్స్. ఎంత చాలా బాగున్నారు స్వామివారు. స్వయంభూ టెంపుల్ ఇది. మనం ఇక్కడికి పోతే అభిషేకం తీసుకోవచ్చు. ఈ యొక్క టెంపుల్ గురించి మన పంతులు గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభిషేకం మనకు అభిషేకం చేసుకోవచ్చు. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఇక్కడ ఒక మనకు పెళ్లి కాని వారు, అదేవిధంగా పిల్లలు లేని వారు కూడా ఇక్కడ ఒక ముడుపు కట్టుకుంటే స్వామివారు వారికైతే పెళ్ళయ్యే విధంగా, పిల్లలు సంతానం కలిగే విధంగా స్వామివారు అయితే కనుకరిస్తారని అయితే ఇక్కడ అనాదిగా జరుగుతున్న మనకు సంప్రదాయం. ఇక్కడ ఖచ్చితంగా కోరుకున్న కోరిక కొంగు బంగారమై స్వామివారు నెరవేరుస్తారనేది మనకైతే తెలుస్తుంది. ఇదే మనం యొక్క ముడుపు అనేది, ఆ ముడుపు కట్టి మొక్కుకోవాలి. ఎవరైనా ఎలాంటి కోరికలున్నా మనకు స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తారని అయితే ఒక నమ్మకం అయితే ఉంది మనకి. ఇక్కడికైతే చాలా సుదూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని అభిషేకాలు చేసుకోవడం జరుగుతుంది. ఇది మనం ప్రముఖంగా ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ గురించి అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. మనం ఇక్కడ పంతులు గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దత్తాత్రేయాయ నమః. అయితే ఈ రాహుశైన దత్తాత్రేయుడు ఒక 500 సంవత్సరాల క్రితం వెంకటావధూత అనే ఒక ఋషి, ఒక అవధూత ఇక్కడ తపస్సు చేస్తే ఆయనకు స్వామివారు దర్శనమిచ్చి ఇక్కడనే శిలగా మారిపోయింది అనమాట. ఇది స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయుడు, ఎవరు ప్రతిష్ఠించింది కాదు. సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడు ఇక్కడ రాహు రూపంలో క్షీణించి ఇక్కడ శిలగా మారిపోయిండు. అందుకే ఇక్కడ ఎవరికైనా రాహుకేతు దోషాలు ఏమన్నా ఉన్నా ఈ స్వామివారిని దర్శించుకుంటే మీకు రాహుకేతు దోషాలన్నీ తొలగిపోయి మీకు అన్ని కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ ఇంకొకటి మనకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ముడుపులు. ఎవరికైనా పెళ్ళి, సంతానం, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి కోరికలున్నా, విద్యా, ఉద్యోగం, మీకు ఎలాంటి కోరికలున్నా ఇక్కడ ఒక బూరు కొబ్బరికాయ, ఒక ఎర్రటి వస్త్రంలో ఒక మంత్రం చెప్పి మేము ఇక్కడ చదివిపిస్తాం దత్తాత్రేయుంది. అది ఆ ముడుపు కానీ మీరు కట్టుకుంటే మీకు ఎలాంటి కోరికలైనా మీకు అన్నీ చక్కగా నెరవేరుతాయి. అది మనము చాలామంది మనం ఇక్కడికి వచ్చి చాలా కట్టుకుంటున్నారు ముడుపులు. అందుకే శ్రీ గురుదేవ దత్తాత్రేయ భగవాని జై ఉంటుంది మనకు. మీరు ఇచ్చే అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు అంటే ఏ టైంలో ఇక్కడ స్పెషల్ పూజలు జరుగుతాయి? అయితే మనకు ప్రతిరోజు 8 గంటల నుండి 12:30 వరకు మనకు ఈ టెంపుల్ అనేది ఓపెన్ ఉండడం జరుగుతుంది. ఇక పొద్దున్న 8 నుంచి 11:30 వరకు అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారిని మంచిగా మళ్ళీ కడిగేసి అలంకరణ అవన్నీ చేసేసి 12 గంటలకు హారతి ఉంటుంది. ఆ తర్వాత 12:30కు టెంపుల్ అనేది మూసేయడం జరుగుతుంది. మళ్ళీ తెల్లవారుజామునే మనకు ఈ టెంపుల్ అనేది ఓపెన్ చేస్తాం. ఇక సాయంత్రం అనేది టెంపుల్ ఉండదు, ఓన్లీ పొద్దున్నే ఉంటుంది. అది కూడా 8 గంటల నుంచి 12:30 వరకే. ఇక మనకు ప్రతి పున్నమ రోజు చాలా వేలాది మంది వస్తారు. ఆ రోజు మనకు అభిషేకాలు సేమ్ అట్లనే 11:30 వరకు అభిషేకాలు జరుగుతాయి. అన్నదానం కూడా మనకు ప్రత్యేకంగా ఒక పున్నం రోజు మాత్రం మనకు అన్నదానం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తారు, మంచిగా అభిషేకాలు చేసుకుంటారు, హారతి ఉంటుంది, యథావిధిగా అన్నదానం నడుస్తుంది ఒక పున్నం రోజు మాత్రం. ఇక మనకు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ
ప్రతి మంగళవారం మనకు ఇక్కడ ఈ కాళహస్తిలో ఈ రాహుకేతు పూజలు ఎలాగో జరిపిస్తామో ఇక్కడ కూడా మనము మంగళవారం రోజు రాహుకేతు పూజలు మనం ఇక్కడ నిర్వహిస్తాం. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మాకు ఫోన్ నంబర్ ఇచ్చేస్తే మేము వాళ్ళకు తెలియజేస్తాం. అదేవిధంగా ఇప్పుడు పెళ్లి కాని జంటలకు స్పెషల్గా మీరు ఇందాక చెప్పారు, మరొకసారి చెప్పండి. పెళ్లి కాని అయితే పెళ్లి కాని జంటలకు సంతానం, ఎవరికన్నా పెళ్లి సంతానం ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడ మనము ముడుపు కట్టుకుంటాం కదా, ఒక ఊరు కొబ్బరికాయ, ఒక ఎర్ర క్లాత్ తీసుకొని వస్తే మేము ఇక్కడ మంత్రం చదివించి వాళ్ళ పేరు మీద మేము ముడుపు కట్టిస్తాం అనమాట. ఆ ముడుపు కట్టుకుంటే వాళ్ళకు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. ఎందుకంటే ఇది సాక్షాత్తు వెలిసిన స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ స్వామి కాబట్టి. ఇక్కడ ఎప్పుడు అంటే సంవత్సరంలో ఒక డిసెంబర్లో పెద్దగా జరుగుతుంది. మనకు ప్రతి డిసెంబర్లో ఈ దత్త జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఒక 3 రోజులు. మొన్న డిసెంబర్లో 3, 4, 5 కార్యక్రమాలు నిర్వహించాము. ఇక్కడ మొత్తం చాలా పెద్ద ఎత్తున లక్షలలో మంది వస్తారు. ఒక 5 బోట్లు మనకు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఇక పైగా కిందనేమో మనకు ఈ దత్త సత్యవ్రతాలు ఒకటి, ఈ సత్యనారాయణ వ్రతాలు ఒకటి కింద నడిపిస్తుంటారు. అలాగే అన్నదానం కూడా కిందనే ఉంటుంది. ఇక మనకు గుట్ట మీద వచ్చేసి అభిషేకాలు నడుస్తుంటాయి. పొద్దున్న 8 గంటల నుంచి ఇక సాయంత్రం వరకు వచ్చిన భక్తులకు అభిషేకాలు మేము నిర్వహిస్తూ ఉంటాం. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? వాళ్ళని ఎట్లా మిమ్మల్ని కాంటాక్ట్ కానీ కావాలంటే ఎట్లా? మా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది, మీరు కూడా తీసుకొని మా కాంటాక్ట్ నంబరు మీ స్క్రోలింగ్లో కానీ వాళ్ళని కూడా షేర్ చేయొచ్చు. మీ యూట్యూబ్లో లింక్ కానీ అందులో కూడా మా నంబర్ ఇస్తాం, దాంట్లో మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఇక్కడికి వచ్చే భక్తులు ఇంకా మనకు ఏమైనా స్పెషల్గా పూజలు చేసుకోవాలంటే అంటే ఏ రోజు చేసుకుంటే మనకు ఒకటి మంగళవారం, ఆదివారం, గురువారం. మంగళవారం అయితే మనం రాహుకేతు పూజలు నిర్వహిస్తాము. ఇక ఆదివారం, గురువారం మనకు యథావిధిగా అభిషేకాలు ఉంటాయి, కొంచెం ప్రత్యేకంగా చేసుకోవచ్చు. అయితే మనకు ఎప్పుడైతే ఈ ఆదివారం, గురువారం కొంచెం భక్తులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఈ మామూలు టైంలోనే, అంటే ఆదివారం, గురువారం కాకుండా యథావిధిగా మామూలు టైంలోనే వచ్చి మీరు కొంచెం ఎక్కువసేపు భక్తులు ఉంటారు కాబట్టి అప్పుడే మనకు అభిషేకాలు ప్రత్యేకంగా మనం చేసుకోవచ్చు. అట్లా. ఓకే, థ్యాంక్ యూ. తథాస్తు. కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ్వర సమోదేవో న భూతో న భవిష్యతి. కలియుగ వెంకటేశ్వర. ఓం వినా వెంకటేశం ననాతో ననాతః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరి వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. కృతయుగములో విష్ణు స్వరూపుడు, త్రేతాయములో రామచంద్ర, ద్వాపారంలో కృష్ణ పరమాత్మ. ఇప్పుడు కలియుగ వాసం అంటే ఈ భూలోకానికి వెంకటేశ్వర స్వామి అనేటువంటి అందరికీ తెలుసు. అలాంటి స్వామి దత్తాత్రేయ స్వామి సన్నిధానం రాహుకేతు స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్ముడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సృష్టి లయకర్త స్వామి. ఏ స్వామికి మనం నమస్కారం చేసినా త్రిమూర్తి స్వరూపులందరికీ నమస్కారం, భేదం ఏమి లేకుండా ఉన్నటువంటి విషయం. ఈ వరదవెల్లి గ్రామంలో ఈ యొక్క సనాతన మూర్తి ఉన్నది. దీనికి సనాతనము అంటే దీనికి లెక్క అనేటువంటిది లేదు. దీనికి ఎన్ని వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఎవరికి కూడా తెలియదు. తాతలకు కూడా తండ్రులకు ఎవరికి తెలియదు. పెద్దల వాక్కు మేము విన్నటువంటి వాళ్ళమై ఈ సనాతనం ఉన్నటువంటి ధర్మం, వేదవాక్కు తెలిసినటువంటి మంత్రోత్సవములతోటి, ఋషులతోటి, ఋగ్వితులతోటి, మహాపండితులతోటి ఈ స్వామివారి యొక్క విగ్రహం మనం ఎక్కంచులో తీసుకురాలేటువంటి విగ్రహము స్వయంగా పరమాత్ముడే ఈ యొక్క దత్త సన్నిధానములో రాహుకేతు స్వరూపంగా శేషశాయిపై పడుకున్నటువంటి ఆ స్వామి సనాతన ధర్మమూర్తి. పెద్దల మాట విన్నాము. ఇక్కడ స్వామి స్వయంగా వెలిసిన స్వామిని మా పూర్వీకులు చెప్పిన వార్తను మేము అది వినియోగం చేస్తే అదే వాక్కు మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ దత్త సన్నిధానం పేరు ఉన్నది కనుక పక్కపొంటే ఈ ప్రత్యక్ష దైవం కలియుగానికి వెంకటేశ్వర స్వామి అంటాము కనుక ఆ స్వామి కూడా సనాతన స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి దత్త సన్నిధానం పక్కనే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. మనోవాక్కు సిద్ధిరస్తు. ఏది అనుకుంటుందో అది కోరిక అందరికి కూడా మనస్సు ఉన్నంత ప్రకారము
భగవంతుడు ఎంత భక్తి విశేషం కొలిస్తే ఆ విధంగా భగవంతుడు మన పూర్వ యోగములో కూడా కర్మయోగుడు ఏ ఫలితం పొందేది ఉన్నదో అది భగవంతుడు ఇచ్చేటువంటి ఉంటుంది. లేనిది అడగకూడదు. మనకి ఏ యోగ్యత ఉన్నదో దాన్ని బట్టి మనం భగవంతుని సేవిస్తే తప్పనిసరిగా ఉన్నంత శక్తితో ఏ ఫలం పత్రి పుష్పం ఏ భగవంతు సన్నిధానం చేరుకున్నా అది ఇచ్చినా కానీ అది తప్పనిసరిగా మనకు వినియోగం ఇస్తాడు. మనకు ఏదో రూపకంగా స్వామి మళ్ళీ సహాయం చేసేటువంటి భగవంతుడే దత్త స్వామి ఉన్నారు. ఇక్కడ దాని పక్కనే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్య పద్మాది అలివేలంగా వెంకటరమణ గోవింద గోవింద. ఫ్రెండ్స్, నేనైతే ఈ యొక్క టూర్ అయితే సక్సెస్ఫుల్గా షూట్ అయితే కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. నేను ఈ స్వామివారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయిన ఫ్రెండ్స్, మీరు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారు ఆ కృపకు పాత్రలు కావాలని కోరుకున్నా ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. బాయ్.